శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆ అమాయక సాధ్వి రాను రాను కొయ్యబారిపోతున్న తన భర్త దేహాన్ని నిస్సహాయంగా నిమురుతూ తన ఏడుపును తన గొంతులోనే నొక్కి వేసుకుంటూ నేల మీద కూలబడిపోయింది. ఆమెకు వేరే లోకం కనబడడం లేదు. వెనుకటి కథలేవి కూడా గుర్తు రావడం లేదు. కనీసం ప్రక్కనున్న అనసూయామాత ధ్యాస అయినా ఆమెకు లేనే లేదు. లోకాలన్నీ సుమతీదేవి మాట మరచి ఆనందంతో గంతులేస్తున్నాయి. కానీ ఆ నిస్సహాయ నిశ్చల దీనమూర్తికి ప్రక్కన మరొక మంగళమూర్తి మాత్రం బాసటగా నిలిచి నిబ్బరంగా పరిస్థితులను గమనిస్తోంది. అటు కౌశికుడు ప్రాణాలు అనంత వాయువులలో కలిసిపోయాయి. ఆ మాట సుమతీదేవికి తెలిసే లోపల జయఘంటంలాగా ఖంగుమని మ్రోగుతున్న ఒక కంఠస్వరం ఆ సాధ్వి మనసును ఆకట్టుకొని నిలిపివేసింది. ఓ దీర్ఘ సుమంగళి! ఆ పిలుపు ఒక గర్జనలాగా ఉంది, ఒక ఉన్మత్త ఆక్రోశనంలాగా ఉంది, ఒక సింహనాదంలాగా ఉంది. ఆ కంఠం అనసూయామాతది. ఆమె కళ్ళల్లో ఏవో దివ్య తేజోమయ జ్వాలలు బగబగమంటున్నాయి. సుమతి నిశ్చలంగా వింటోంది. మళ్ళీ వినిపిస్తోందా కంఠం? ఓ దీర్ఘ సుమంగళి, అధైర్యపడకు. అటు తపశ్శక్తి, ఇటు పతివ్రతా శక్తి. ఇప్పటిదాకా తపశ్శక్తి నాటకం నడిపింది. ఇప్పుడు పాతివ్రత్య శక్తి భరతవాక్యం పలుకుతుంది. అనసూయామాత ఒక్క క్షణం భర్తను మౌనంగా ధ్యానించుకుంది. ఆ తరువాత ఆమె కంఠంలో నుంచి గంభీర స్వరంతో మాటలు వెలువడసాగినాయి. రూపంలో గాని, శీలంలో గాని, బుద్ధిలో గాని, శక్తిలో గాని, తపస్సులో గాని, మాధుర్యంలో గాని, ఇంకా ఏ సద్గుణంలో గాని నేనన్నడు పరపురుషుణ్ణి నా భర్తతో సమున్నిగా తలచి ఎరగని దానినైతే, ముల్లోకాలలోని ఏ దేవతను గాని నా భర్తతో సమంగానే చూడని దానినైతే, మనోవాక్కాయలు మూడింట నేను ప్రీతిపూర్వకంగా భర్తను ఆరాధించిన దానినైతే, ఈ కౌశిక బ్రాహ్మణుడు తక్షణమే జీవించి రోగరహితుడై ధర్మనిరతుడై 1000 ఏళ్ళు వర్ధిల్లుగాక. అనసూయామాత కంఠం ఒక దివ్య శంఖారావంలాగా ఆకాశ వీధులలో మారుమ్రోగింది. తక్షణమే నిద్ర లేచినట్టు లేచి కూర్చున్నాడు కౌశికుడు. అతనికి ఇప్పుడే వ్యాధులు లేవు. శరీరం వజ్రకాయంగా ఉంది. ఆ శరీరంలో దివ్య కాంతులు దగదగమని మెరుస్తున్నాయి. అంతేకాదు అతని మనసు కూడా నిర్మలమై ప్రశాంతంగా ఉంది. అతనికి ఇప్పుడు ధర్మతత్వం ప్రస్ఫుటంగా గోచరిస్తోంది. వెంటనే అతడు లేచి అనసూయామాత పాదాలకు నమస్కరించాడు. దేవతలు అనసూయామాత మీద కురిపించిన పుష్ప వృష్టులు అభిషేక తీర్థంగా కౌశికుడి శిరస్సు మీదికి జారినాయి. దివ్య దుందుబులు, అప్సరసల నాట్యాలు ఆకాశంలో చెలరేగినాయి. దివ్యర్సుల జయ జయ ద్వారాలు మిన్నుమిట్టాయి. అట్టి సమయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ఒకేసారి ఆకాశంలో ప్రత్యక్షమయ్యారు. వారిని చూడడంతోనే అనసూయాత్రులు సాష్టాంగ వందనాలు చేశారు. ఇతరులు కూడా వారిని అనుసరించారు. ఆనంద విస్పారిత వదనులైన త్రిమూర్తులు ముల్లోకాలకు అసాధ్యమైన ఈ అద్భుత దేవ కార్యాన్ని సాధించినందుకు అనసూయామాతను మిక్కిలిగా అభినందించి చివరికి తమ అనుగ్రహ చిహ్నంగా ఏదైనా వరం కోరుకోమన్నారు. అది విని ఆ సాధ్వీమ తల్లి వినయపూర్వకంగా దోసిలి ఒగ్గి శిరస్సును దాల్చి, అయ్యలారా, నేను వరదానానికి తగిన దానినైతే నా భర్త కోరిన వరాన్నే మళ్ళీ కోరుతాను. భర్తకు ప్రతిబింబం కదా భార్య. త్రిమూర్తులారా, మీరు మాకు పుత్రులై పుట్టండి. సర్వ దుఃఖాలను అధిగమించి ఆవలకు పోగల మహాయోగ్యాన్ని అనుగ్రహించండి అనే సౌమ్య స్వరంతో పలికింది. అది విని ఆమె వివేకాన్ని మెచ్చుకొని త్రిమూర్తులు తథాస్తు అని దీవించి అంతర్ధానమైపోయారు. ఆ తర్వాత సుమతీదేవి ఆనంద వికసిత వదనయై వచ్చి కృతజ్ఞతాపూర్వకంగా అనసూయామాత పాదాలకు ప్రణామం చేసింది. అనసూయామాత సుమతీదేవిని సాదరంగా ఆలింగనం చేసుకుని ఆనంద బాష్పాలు రాల్చింది. అటు తర్వాత ముని దంపతులు కౌశిక దంపతులతో కలిసి
ఇష్టప్రియ సంభాషణాదులతో కొద్దికాలం గడిపి తమ ఆశ్రమ పదానికి మరలి వచ్చేశారు. మళ్ళీ అనసూయాత్రుల తపస్సులు నిరుపద్రవంగా ఆనందంగా సాగిపోతున్నాయి. అలా చాలా కాలం గడిచింది. ఒకనాడు అత్యంత మనోహరాకారంతో మిలమిల మెరిసిపోతున్న తన భార్యను చూచి అత్రి మహాముని ఇది సంతానం పొందడానికి అర్హమైన సమయమని నిశ్చయించుకున్నాడు. బుద్ధి వృత్తులన్నిటిలోనూ పతితోడు అనురూప్యాన్ని చిరంతనంగా సంతరించుకుని ఉన్న ఆ మహాసాధ్వి భర్త భావాన్ని తక్షణమే గ్రహించింది. కానీ మరుక్షణమే వారిద్దరి కనుబొమ్మలు ముడివడినాయి. అనేక సహస్ర దివ్య వర్షాలు ఇంద్రియ వృత్తులకు సుదూరంగా పవిత్రమైన నిశ్చలమైన జీవితాన్ని గడుపుచున్న ఆ తాపస పుణ్య దంపతులకు ఈనాడు సంతానార్థమే అగుగాక ఆ కష్మల గ్రామ్య ప్రవృత్తిని పొందవలసి రావడం పరమ జుగుప్సాహేతువయ్యింది. వారి మనసు అందుకు అంగీకరించలేదు. వెంటనే భావనామయమైన ప్రవృత్తిని మాత్రమే అవలంబించడానికి వారిద్దరూ నిశ్చయించుకున్నారు. కానీ ఈ అనూహితమైన భావనా పరంపరలో నిర్నిమేషంగా భార్య వంక చూస్తున్న ఊర్ధ్వ రేతస్కుడైన అత్రి మహర్షి తేజస్సు ఆయన కన్నులలో నుంచి తటారున వెలువడి క్రింద పడసాగింది. అది చూసి వాయుదేవుడు త్వరపడి తటారున మహావేగంతో వచ్చి ఆ తేజో బిందువులను నేలపాలు కాకుండా 10 దిక్కులకు ఎగజిమ్మాడు. అప్పుడు ఆ తేజో బిందువులు లేశాల్ని దిగంగనలు తమ కడుపులలో ధరించారు. వారి గర్భ ఫలంగానే రజోగుణమైన ప్రధానుడైన చతుర్ముఖాంశ సంభవుడైన అమృత స్వభావుడైన ఔషధీ గణాధిపతి అయిన చంద్రుడు ఉద్భవించాడు. అతడి సమస్త ప్రాణులకు ఆయురాధారభూతుడయ్యాడు. ఆ తర్వాత శ్రీమన్నారాయణుడు బ్రహ్మ రుద్రాంశలను కూడా తనలో తీసుకొని దత్తాత్రేయమూర్తిగా అనసూయామాత గర్భాన అవతరించి ఆ తల్లి స్తనం తాగాడు. అటు పిమ్మట అనసూయామాత గర్భం ధరించి ఉండగా హైహయుడనే రాజు చేసిన అపరాధం వల్ల ఉద్రిక్తుడై ఆ రాజును దహించి వేయడానికి 7వ రోజున రుసరుసలాడుతూ తమోగుణ ప్రధానుడై రుద్రుడు అవతరించాడు. అతని పేరే దుర్వాసుడు. అలా అనసూయాత్రులకు త్రిమూర్తుల అంశలతో 3 పుత్రులు కలిగారు. వారిలో చంద్రుడు చంద్రలోకాధిపత్యం వహించి స్వర్గలోక నివాసి అయ్యాడు. శ్రీ దత్తాత్రేయమూర్తి యోగీశ్వరుడై దుష్ట దైత్య సంహారకుడై శిష్టజన పాలకుడై భక్తుల పాలి కల్పతరువై జగద్రక్షకుడై సహ్యాద్రి గుహలలో నివసించసాగాడు. ఇక దుర్వాసుడు ఉన్మత్త వ్రతం స్వీకరించి నిర్లిప్తుడై మదందాదులను దహించి వేస్తూ తిరగసాగాడు. దత్తుని యొక్క బాల్యం తెలుసుకున్నాం. ఈ విధంగా అపూర్వాలు అనూహ్యాలు అయిన మహా తపస్సులకు ఫలభూతుడుగా దత్తస్వామి లోక రక్షణార్థమై అవతరించాడు. ఆ స్వామి లోకోత్తరత్వమైన బాల్యంలోనే ఆశ్రమవాసులందరికీ వ్యక్తం కాసాగింది. దత్తుడు బాలకేలిగా చేసే అనేక విధాలైన అల్లరి పనులలోనే మహాయోగ సాధనలు అనేక వేల సంవత్సరాలుగా చేసిన మునివృద్ధులకు సైతం అందరాని మహా చిత్రాలు ఉండడం చూసి ఆశ్రమవాసులైన మునిజనులందరికీ కూడా దిగ్భ్రమ అయిపోతా ఉంది. అనతి కాలంలోనే ఆయన అనంత విచిత్ర విభూతి సంపన్నుడని వారంతా గ్రహించారు. కానీ ఆ స్వామి అసలు తత్వమేమిటో ఎంత తరచి సూచినా అందని ద్రాక్ష పండ్లే అవుతున్నాయి. ఈ ఆయన యొక్క బాల్యంలోనే దత్తస్వామి యొక్క చేష్టలు దురవగాహాలుగా ఉంటూ వచ్చాయి. క్రమంగా అనేక మంది మునిజనులకు ఈయన సామాన్యుడు కాడని, ఇతని తత్వం ఇదమిద్దంగా తెలియకపోయినా ఇతడు మాత్రం బహుమాన్యుడని మనసులో దృఢపడమే కాక దుఃఖాలను తరించగల ఆత్మయోగం కావాలంటే ఈయన్నే పట్టుకోవాలనే నిశ్చయం తలెత్తసాగింది. అయితే బాల దత్తాత్రేయ స్వామి రాను రాను ఏకాంత ప్రియుడు కాజొచ్చాడు. ఒకప్పుడు ఆయన సంఘాలను ఎడంగా తన్ని ఏకాకిగా యోగనిష్టలో దీర్ఘకాలం ఉందామని అనుకోసాగాడు. ముని కుమారులకు అది గ్రహించారు. దత్తాత్రేయ స్వామి ఇక ఏకాంతంలోకి వెళ్ళిపోతే తమ గతి ఏమిటి? ఇక అతడు తిరిగి రాకపోతే తమ గతి ఏమిటి? ఇక వారంతా దత్తస్వామి చుట్టూ చేరి తమని శిష్యులుగా స్వీకరించమని బలవంత పెట్టసాగారు. స్వామికి వారిని పరీక్షించాలని సంకల్పం కలిగింది. దత్తస్వామి వారంతా చూస్తూ ఉండగా ఒక సరస్సులో మునిగి మాయమయ్యాడు.
మునికుమారులు ఇది చూసి అబ్బురపడ్డారు. యోగం మీద ఆసక్తి చేత, స్వామి మీద ప్రీతి చేత, ఆ రూపం మీది మోహం చేత వారాయనను విడిచి ఇళ్లకు వెళ్ళలేకపోయారు. త్రిలోక సమ్మోహకమైన ఆ దివ్య సుందర రూపాన్ని తలుచుకుంటూ వారు సరస్థీరంలోనే నిలిచిపోయి స్వామి కనిపించేదాకా ఇళ్లకు మరలి వెళ్ళరాదని నిశ్చయించుకున్నారు. ఇలా 100 సంవత్సరాలు గడిచాయి. సరోవర జలగర్భంలో నిశ్చల సమాధిలో మహానందమయుడై ఉన్నాడు స్వామి. 100 ఏళ్లైనా కూడా మునిజనుడు ఇంకా తన కోసం వేచి ఉండడం చూసి ఆయన సంతోషించాడు. కానీ ఆయనకు వారిని ఇంకా పరీక్షించాలనిపించింది. దత్తస్వామి ఎంత కరుణా సముద్రుడో అంత పరీక్షా నిష్ఠురుడు. ఆయన ఒక చేత్తో సుందర వనితను, మరొక చేత్తో మద్యపాత్రను పట్టుకొని సరస్సులోంచి బయటికి వచ్చాడు. ఆ స్త్రీ ఎలాంటి స్థితిలో ఉందో తలుచుకుంటేనే మునిజనులకు అసహ్యంగా ఉంది. దానికి తోడు మద్యం. ఇతరులను చూస్తున్నారనే లేదు, వారిద్దరి కంటే మ్లేచ్చులే నయం. అలా ఉంది వ్యవహారం అంతా. ఆ స్థితిలో ఉన్న దత్తస్వామిని చూచి కొందరు మునికుమారులు విపరీతమైన అసహ్యంతో ఏమో అనుకున్నాం, ఏమో కాస్త యోగం ఉంటే ఉందేమో కానీ ఇతడు ధర్మభ్రష్టులు, చీచి అనుకుని ఆయన్ని విడిచి వెళ్ళిపోయారు. వారిని చూచి నవ్వుకున్న దత్తస్వామి పరీక్షా లీల ఇతరుల ఎదుట మరీ పెట్టెగిపోయింది. ఇక దత్తస్వామి ఆ నిర్లజ్జ యువతి కలిసి వారి ఎదుట జరిపిన క్రీడలు అన్నీనా? సంగీతాలేనా, నాట్యాలేనా, మద్యపానాలేనా, స్వైర విహారాలేనా? ఒకటని ఏమిటి, వారికి అదుపు లేదు. ఈ స్థితి చూచి మరికొందరు మునికుమారులు విడిచిపోయారు. కొద్దిమంది మాత్రం మిగిలారు. స్వామి చేసే ఈ క్రీడను చూచి లోలోన నవ్వుకున్నారు. చేతులు మొగిర్చి ఇలా స్తుతి చేయడం ప్రారంభించారు. దత్తప్రభు, యోగీశ్వర, స్వామి మమ్ము కరుణించు, నీవు యోగీశ్వరుడు. గాలి ఇటు దీపశకను ముట్టుకుంటుంది, అటు శవజ్జాలను కూడా ముట్టుకుంటుంది, అటు బ్రహ్మర్షులను ముట్టుకుంటుంది, ఇటు పరమ మ్లేచ్చులను కూడా ముట్టుకుంటుంది. అయినా ఆ వాయువుకి ఏ గుణము అంటదు, దోషము అంటదు. అలాగే యోగ బలం చేత ఆత్మ దర్శనం చేసిన పరాత్పరుడవైన నీకు ధర్మం వల్ల వచ్చే పవిత్రత లేదు, అధర్మం వల్ల వచ్చే పంకము లేదు. మా బోటి అల్పబుద్ధులది తెలియక నూలుబోగుతో మృగరాజును కట్టేయాలనుకున్నట్లు సామాన్య లౌకిక ధర్మ సూత్రాలతో నిన్ను బంధించాలని చూస్తారు. మరికొందరు హీన బుద్ధులు నీ లోకాతీత స్థితిని చూసి భ్రమించి గర్వులై తాము కూడా నీలాగా ప్రవర్తించి ధర్మచ్యుతులవుతూ ఉంటారు. అట్టి మూఢులిద్దరికీ నీవు అందనే అందవు. స్వామి, దయచేత నువ్వే మాకి సూక్ష్మ తత్వం గోచరించేటట్లు చేశావు గనక ఇక పరీక్ష చాలించి కరుణా సముద్రుడవై మమ్ము తరింప చేయవలసినది. ఈ విధంగా స్థిరబుద్ధులై సూక్ష్మబుద్ధులైన తన లీలల తత్వాన్ని గ్రహించిన ఆ ముని కుమారులకు దత్తాత్రేయ స్వామి నిజ రూపంతో సాక్షాత్కరించి మహాయోగాన్ని ప్రసాదించాడు. దత్తస్వామికి ఈ విధంగా భక్తుల భక్తి స్థైర్యాన్ని అనేక విధాలుగా పరీక్షించడం అనేది అప్పటికీ ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. ఎందరెందరో మహాభక్తులు కార్త వీర్యాదులను కూడా ఆయనను ఇలాగే పరీక్షించి చూచారు. మొహంలోను చాంచల్యంలోను పడిపోకుండా నిలబడ్డ వారు స్వామి వల్ల మహాఫలాలు పొందారు. సహ్యాద్రి పర్వతాలలో దత్తాత్రేయ స్వామి వారి యొక్క లీలల గురించి మనం తెలుసుకుందాం. అల్ప స్థిరబుద్ధులైన మునికుమారులను అనుగ్రహించినాక దత్తస్వామి ఇంటికి వచ్చాడు. ఇన్నేళ్లుగా ఎటుపోయాడో ఏమైపోయాడో తెలియక అలమటించి 1000 కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్న అనసూయామాత తన ముద్దు బిడ్డను చూసి బాధానంతో పొంగిపోయింది. దత్తస్వామి తల్లి పాదాలకు నమస్కరించి, అమ్మా, భక్తజనుల కోసమై నేను సహ్యాద్రి గుహలలో నివసించడానికి వెళ్ళవలసి ఉంది, నాకు సెలవు ఇయ్యి అన్నాడు. ఎన్నాళ్లకో ఇంటికొచ్చాడనుకున్న కొడుకు వస్తూనే వెళ్ళిపోతాననేటప్పటికీ ఆ తల్లికి మిన్ను విరిగి మీద పడినట్టయింది. చిరకాలంగా అనంత తపస్సు చేసినదే అయినప్పటికీ ఆమె పుత్రమోహంలో పడి వలవల ఏడ్చి వెళ్ళడానికి వీలు లేదని దత్తస్వామిని నిర్బంధించింది. దత్తస్వామి మనసులో ఏమి సంకల్పించాడో కానీ
ఆయన కూడా తాను వెళ్ళక తప్పదని పట్టుపట్టాడు. అనసూయామాతకు దుఃఖం పట్టరానిదైపోయింది. దుఃఖం చేత, మోహం చేత ఆమె తెలివి కమ్ముకుపోయింది. దత్తస్వామి కూడా మరొకవారిలాగా మంకు పట్టు వీడలేదు. చివరికి దుఃఖము, కోపము ఆగక ఆ తల్లి ఇలా అన్నది, దత్త, నువ్వు యోగివే అవ్వచ్చు, 10 మందికి గురువు కూడా అయితే అవ్వవచ్చు. అయినా నువ్వు నాకు కొడుకు అనే మర్చిపోకు. నీకు ఈ చర్మదేహం ఇచ్చింది నేను, అది కూడా మర్చిపోకు. కనుక నువ్వు వెళ్ళదలుచుకుంటే నేనిచ్చిన ఈ చర్మం నాకిచ్చి ఆ తర్వాత కదులు. అది విని దత్తస్వామి నిశ్చలంగా ఒక చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వును చూసి ఎందుకో గాని అనసూయామాత బిత్తరపోయింది. ఆమె తేరుకునే లోపల దత్తస్వామి గోళ్లతో పరపరా చీల్చి అంగీ విప్పినట్లు